5వ అధ్యాయం 16-18 కలిసి ఉంది. ఎవరైనా చదవండి. మరలా చెప్తున్నా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 కలిసి చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. ఏంటండి దేవుని చిత్తము? దేవుని చిత్తం అంటా ఉంటాం. దేవుని చిత్తం అంటే ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో. ప్రతి విషయం అంటే మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం? మనం ఏదైనా మంచి జరిగితే, ఏదైనా మేలు జరిగితే, నా బిడ్డలు పాస్ అయితే, వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు వస్తే, మనం ప్రార్థించింది జరిగితే, మనం అనుకున్నది జరిగితే, అదే కృతజ్ఞతాస్తుతి. ప్రతి విషయంలో అంటున్నాడు. అది దేవుని చిత్తము. నువ్వు కష్టంలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనము చూడండి, దేవుడు ప్రతి విషయంలో దేవుని మనం గణపరిచి స్తుతించే వారంగా ఉండాలి. దేవుని వాక్యంలో బైబిల్లో నువ్వు చూసినట్లయితే అనేకులు రకరకాల అనుభవాల ద్వారా వెళ్ళినప్పుడు కూడా, అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నీకు మేలు జరిగినప్పుడే కాదు దేవుని స్తుతించేది, నీకు మంచి జరిగినప్పుడే కాదు దేవుని స్తుతించేది. ఎందుకంటే ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుని స్తుతించాలి, ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుని గణపరచాలి అని మనం ఇక్కడ చూస్తున్నాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 17లో 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. లూకాసు సువార్త 17వ అధ్యాయం 17 వచనం చదువును. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా, 9 ఎక్కడ? ఒక్క అన్యుడు అతను వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నారు. యేసుక్రీస్తు దగ్గర 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్తుండగా మార్గం మధ్యలో వాళ్ళకి స్వస్థత వచ్చింది. స్వస్థత వస్తే 9 మంది మాత్రం ఇంకా యేసు ప్రభుతో మనకు పని ఏంటి, మనం స్వస్థపరచబడ్డాం కదా, ఇంకా ఆయనతో మనకేంటి అని వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవా బిగ్గరగా దేవుని స్తుతించినట్లుగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. ఇది నీ వలన నేను పొందాను. ఈనాడు ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారండి? ఆరాధనా స్తుతి అంటే మందిరానికి వచ్చినప్పుడేనా? నువ్వెన్ని విషయాల్లో దేవుని స్తుతించవచ్చు అంటే మంచి జరిగితేనైనా మనం దేవుని స్తుతించాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం నథింగ్ విల్ హ్యాపెన్ వితౌట్ హిజ్ నాలెడ్జ్. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు అని నువ్వు నమ్మినట్లయితే ప్రతి విషయంలో దేవుని మనం స్తుతించవచ్చు. ఈ దేవుడు నీ కీడు చేసే దేవుడు కాదు, ఈ దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఈయనకు తెలియకుండా నీ జీవితంలో ఏది జరగదు నువ్వు నమ్మినట్లయితే. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అక్కడ ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు సాతానుకు చెప్తున్నాడు. అది యథార్థవర్తనుడు, న్యాయవంతున్నై, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇక్కడ నువ్వు దేవుని యందు భయపడితే, దేవునికి భయపడితే నువ్వు చెడుతనాన్ని విసర్జిస్తావు. మనుషులు ఎందుకు చెడుతనాన్ని విసర్జించరంటే వాళ్ళు మనుషులకు భయపడతారు. మనుషులు చూస్తున్నారా లేదా, వాళ్ళ ముందు నటిస్తే చాలు కదా, వాళ్ళ కోసం బతికితే చాలు కదా. చాలాసార్లు నువ్వు మనుషుల కోసం బతుకుతావు కాబట్టి మనుషుల కోసం మెప్పించటానికి, మనుషుల్ని ఒప్పించటానికి, మనుషుల మెప్పు కోసం నువ్వు బతుకుతుంటావు. అది దేవునికి ఇష్టం లేని పని. చాలాసార్లు అంతే. నువ్వు ఎవరి కోసం అంటే సేవకుడి కోసమో, లేకపోతే నీ పక్కన వాళ్ళ కోసమో. ఆమె సరిగ్గా లేని ఆమె బలలో పాలు పొందితే నేనెందుకు పొందకూడదని ఆమెతో పోల్చుకోవటము. ఇలాగా నువ్వు మనుషుల కోసం బతుకుతావు కాబట్టి నువ్వు అందుకనే ఎదగలేకపోతున్నావు.
అందుకనే ప్రభు యొక్క పరిశుద్ధతలోకి రాలేకపోతున్నావు. అందుకనే నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే నా దేవుడు నన్ను చూస్తున్నాడంటే నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా నువ్వు పాపం చేయవు. నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా వాట్ యు ఆర్ వెన్ యు ఆర్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడు నన్ను గమనిస్తున్నాడు. గాడ్ సీస్ ఎవ్రీథింగ్. దేవుడు అన్నీ చూస్తాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి అన్నీ తెలియను. గాడ్ లిజన్స్ ఎవ్రీథింగ్. దేవుడు అన్నీ వింటాడు అని తెలిస్తే నీ నోటిని అదుపులో పెట్టుకుంటావు. చాలాసార్లు నువ్వు అనుకుంటావు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనుకుంటావు కదా. నువ్వు మాట్లాడినా కూడా వింటాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడనే అవగాహన నువ్వు కలిగి ఉన్నట్లయితే, అలాగా దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే అవగాహన లేనప్పుడే నువ్వు పాపం చేస్తున్నావు. మనుషుల కోసం బతకద్దు. ఇక్కడ యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనం విసర్జించాడు. చెడు అంటే నీకు అసహ్యం ఎప్పుడు వస్తుందంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడేమని. మనుషుల కోసం బతకగాకు, మనుషులు మెప్పించడానికి బతకగాకు, మనుషుల్ని ఒప్పించడానికి, మనుషుల పొగడతలు కోరుకోగాకు. మనుషులు నన్ను ప్రతి మనుషులు కోరుకుంటాడో నన్ను పొగిడితే చాలు, బా నీ అంతటోడు లేడు, నువ్వు భలే పాడావు, నువ్వు బాగా చేస్తావు అని అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. దేవుడు మెచ్చుకోవాలా నిన్ను. చాలాసార్లు మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటుంటాం, దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ యోబు సాతానుకు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించితివా? అతను చదువు తర్వాత ఏముందమ్మా? అబ్బబ్బబ్బా, ఆ మాట చూడండి. భూమి మీద అంట అతను వంటి వాడు ఎవడూ లేడంట. ఈ మాట ఒక దేవుడు ఒక మనిషిని గురించి చెప్తున్నాడంటే నిన్ను నన్ను గురించి ఏం చెప్తాడు దేవుడు? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? యోబు భూమి మీద ఉన్న, మళ్ళీ చదువు ఆ మాట, ఆ మాట చదువు. భూమి మీద ఎలాగయ్యాడు? భూమి మీద అంటే ఏంటి? అసలు ఇంకా పుట్టిన వాళ్ళల్లో భూమి మీద యోబు లాంటి వాడు లేడా? లేడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన శ్రమ ఎలాంటిది తెలుసా? ఒక్క దినంలో 10 మంది చనిపోయారు పిల్లలు. ఎలా ఓర్చుకున్నాడండి? యోబు యొక్క సహనాన్ని గురించి ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా? ఒక్క దినంలోనే అతని ఆస్తి అంతా పోయింది, అతనికి ఉన్నదంతా పోయింది. 10 మంది పిల్లలు ఒకే రోజు ఒకే సమయంలో చనిపోతే ఎప్పుడన్నా ఆలోచించావా? ఒక తండ్రి అసలు నువ్వు ఆలోచించు, ఒక తండ్రి యొక్క బాధ ఎలా ఉంటుందో. 10 మంది పిల్లలు తన కళ్ళ ముందే విందు చేసుకుంటుంటే ఆ టెంట్ కూలి చనిపోతే అతని బాధ ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితుల్లో దేవుడు స్తుతించాడు యోబు. దేవుణ్ణి అలాంటి పరిస్థితుల్లో దేవుడిని స్తుతించాడు. ఏమని స్తుతించాడు? 21, నేను నా తల్లి గర్భంలో నుండి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయినను. అదండి స్తుతి, అదండి కృతజ్ఞతాస్తుతి. ప్రతి పరిస్థితిలో దేవుని నువ్వు గణపరిచి ఆరాధిస్తావే, కృతజ్ఞతాస్తుతి. యెహోవా ఇచ్చాడు, ఇదిగో ఈ స్కూటర్ ఇచ్చింది దేవుడే, ఈ ఇల్లు ఇచ్చింది దేవుడే, నాకు ఈరోజు ఈ బట్టలు ఇచ్చింది దేవుడే. మనకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుంటే కృతజ్ఞతా కూడికి పెడతాం, పొలం మంచిగా పండితే కృతజ్ఞతా కూడికి పెట్టుకుంటాం, పిల్లలకు ఉద్యోగాలు వస్తే కృతజ్ఞతా కూడికి. నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఆలస్యం చేస్తుంటే ఎప్పుడైనా స్తుతించావా? అవును ప్రభువా, నువ్వు తగిన కాలం ముందు నాకు ఇస్తావు, నాకు ఈ కీడు ఎందుకు వచ్చిందో, ఈ శ్రమ ఎందుకు వచ్చిందో నీకు తెలియను, అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా. ఇలాంటి కృతజ్ఞతాస్తుతి నువ్వు ఎప్పుడన్నా చేసావా? ప్రభు ఈ రోగం ఎందుకు వచ్చిందో, దీని ద్వారా నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావో అందును బట్టి నిన్ను స్తుతిస్తా. ఈ రాత్రి నీ ప్రార్థన మార్చుకో, ఇక నుంచి నీ కృతజ్ఞతాస్తుతిని మార్చుకో ప్రభా. అందుకనే గుర్తుపెట్టుకో, ప్రతి కష్టము వెనుక, ప్రతి శ్రమ వెనుక, ప్రతి దుఃఖం వెనుక ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పం ఉందని నువ్వు ఎరగాలి. అలా ఎరిగినప్పుడు
దేవుణ్ణి స్తుతిస్తావు, ఆయన్ని కనపరుస్తావు. యోబు ఇంకేమన్నాడంటే, తర్వాత చదువుమా 22 చదువు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు మళ్ళీ చదువు అన్నమాట. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు చేశాడు ఇట్ట, దేవుని చిత్తం అనుకున్నాం. దేవుని చిత్తం అంటుంది. పౌలు శీల సువార్తకి వెళ్ళారు. దేవుని సేవ పరిచర్య చేస్తుంటే ఒక అమ్మాయి దయ్యం పట్టుంటే బాగు చేశారు. ఏమ్రా, దెయ్యాన్ని కొట్టావు, సువార్త ప్రకటిస్తావని బెత్తాలు తీసుకొని కొట్టారు పౌలు శీలల్ని. రక్తం కారుతుంది. ఫిలిప్పీలో ఉన్నటువంటి జైల్లో పెట్టారు. రాత్రి దేవుణ్ణి ప్రార్థన చేసి స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏమండి పాట వస్తుందండి కొడితే? వాళ్ళు అనుకోలేదా? ఏంది ప్రభువా, నీ సువార్తే చేస్తున్నాం కదా, నీ పనే చేస్తున్నాం కదా, మమ్మల్ని తప్పించలేవా? మమ్మల్ని ఈపు దెబ్బలు కొట్టిస్తావా? రక్తం కారేటట్టు కొట్టిస్తావా? ఏమి చిత్తం ప్రభు అనేది ఇది? మేము ప్రార్థన చేసుకొని వచ్చాం కదా ప్రభువా, జైల్లో పెట్టావేంటి ప్రభువా, తప్పించలేవా నువ్వు అని అడిగారా? అదండి దేవుణ్ణి స్తుతించడం అంటే, అదేందండి దేవుని చిత్తము. దేవుడికి తెలియదండి? పౌలు శీల రాత్రి ఆయన గణపరుస్తూ ఆయన ఆరాధిస్తున్నారు. వాళ్ళు సనగట్లేదు, వాళ్ళు గొనగట్లేదు, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. యోబు అందుకనే భూమి మీద అతను వంటి వాడు ఇక లేడు, పుట్టబోడు. మనం ఎలాగున్నాం? ఎన్ని వర్తమానాలు వింటున్నాం? అన్ని మంచి జరిగితేనే అబ్బా నా దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, అబ్బబ్బబ్బా అనుకుంటున్నావా? ఈ రాత్రి నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఈ రాత్రి నువ్వు ఏ శ్రమ ద్వారా వెళ్తున్నావు, ఇరుకులో విషయాలతో కలుగజేసే దేవుడు. ప్రతి శ్రమ పక్కన ఒక ఆపర్చునిటీ, ఒక ప్రొవిజన్ దేవుడు కలుగు చేస్తాడు. యోసేపు తల్లిదండ్రులు లేరు, ఒంటరిగా యవనంలోనే అమ్మివేయబడ్డాడు. ఎవరో కాదు అమ్మివేసింది. ఎవరు అమ్మేశారండి? ఎవరండి చెప్పండి? వింటున్నారు లేదు నాకు తెలియట్లా. ఎవరు అమ్మేసింది? తోటి అన్నదమ్ములు. ఏమండి, మీ అన్నదమ్ములు ఎప్పుడన్నా ఇట్లా చేశారా? అన్యాయం చేశారా? మీ అక్క చెల్లెలు ఎప్పుడన్నా అన్యాయం చేశారా? లేదే. అందుని బట్టి దేవుని స్తుతించవచ్చు కదా. ఈరోజు యోసేపుని ప్రైమ్ మినిస్టర్ అయినాడు కాబట్టి నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి ఎన్ని శ్రమల ద్వారా వెళ్ళాడో, జైల్లో ఎంత కష్టపడ్డాడో, ఎంత ఒంటరితనం అనుభవించాడో. ఫ్రెండ్స్ లేరు, బైబుల్ లేదు, సండే స్కూల్ లేదు, యూత్ మీటింగులు లేవు, మీటింగులు లేవు, ఈటింగులు లేవు. ఎలాగా? ప్రభు మీద ఆధారపడ్డ వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు ఉన్నత స్థితి తీసుకెళ్తాడు. కాబట్టి చూస్తూ వచ్చాం, 10 మంది కుష్ఠవ్యాధుల్లో ఒక్కడే, చూడండి, ఒక్కడే దేవుణ్ణి అంటే ఎంత, ఒక్కడే మాత్రం దేవుని. ఆ ఒక్కడనే ఉన్నావా? 9 మందిలో ఉన్నావా? ఈ రాత్రి అది ప్రశ్నించుకో. ప్రభువా, అనేక మార్లు నేను సనిగేవాడినిగా ఉన్నాను. ఇజ్రాయెల్ జనాంగము దేవుడు ఎంత కష్టపడి ఆ ఐగుప్తులో నుంచి అద్భుతాలు చేసేసి 10 అద్భుతాలు చేసి బాహుబలం చేత బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చి నడిపిస్తూ 40 సంవత్సరాలు ఆహారం ఉచితంగా పెడుతూ, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, దినదినం ఆహారం ఇస్తే ఎలాగుండాలండి? వాళ్ళు ఎలాగుండాలి? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడానికి బదులుగా ఏం చేశారు వాళ్ళు? 1 కొరింథీ 10 అధ్యాయం 10 వచనం. 1 కొరింథీ 10 అధ్యాయం 10 వచనం. కొరింథీయులు రాసిన 1 పత్రిక 10 అధ్యాయం 10 వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సరిగి నశించిపోయారు. ఎందుకండి సనుగుడు? ఒక పక్క దేవుడు ఉచితంగా ఇస్తుంటే అనుభవిస్తూనే అరే అవన్నీ మర్చిపోయారు. ఆ యొక్క బానిస బ్రతుకులో అయిన గుర్తు రాలేదా? వాళ్ళు అంటారో, ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు మాంసం దొరికేది, ఉల్లిపాయలు దొరికేవి, అవి దొరికేవి. దెబ్బలు మర్చిపోయారు. కొరడాలు తీసుకొని కొడుతుంటే మట్టి కొండ, గడ్డి కొండ, ఇటుకలు తయారు చేయండి అని కొడుతుంటే బానిస బ్రతుకు మర్చిపోయారు. దేవుని మీద సనిగారు. అయ్యా నీ కొందనాలు, అసలు మా బతుకులు ఒకప్పుడు అలాగున్నాయి,
ఈరోజు మేము ఈ ఎర్ర సముద్రం నుంచి అద్భుత కళ్ళతో చూశారు కదండి ఎర్ర సముద్రం చేల్చటం. అయితే సనుగుతూ సాగిపోతున్నారు. కానీ ఇక్కడ ఈ యోగు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినను, ఆయన నామమునకే స్తుతి కలుగును కాక. దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నావా నువ్వు ఎప్పుడన్నా? దేవుడు అన్యాయం చేశాడు నాకని? దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, తన బిడ్డలను ఎప్పుడు వదలడు. నువ్వు కానీ నమ్మితే అద్భుతాలు చూస్తావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే పౌలు సేల్లో ప్రభు యొక్క పరిచర్యలో ఉండి కూడా ఆ విధంగా వాళ్ళు దెబ్బలు రక్తం గారుతున్నట్టు కొట్టి జైల్లో పెట్టినా కూడా దేవుని స్తుతించారు. అది నిజమైన ఆరాధన. సనిగే క్రైస్తవుడుగా ఉన్నావా? సనిగే విశ్వాసిగా ఉన్నావా? ప్రతి పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలో, కష్టాల్లో, శ్రమలో, దుఃఖములో దేవుని స్తుతించే విశ్వాసిగా ఉన్నావా? ఈ రాత్రి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నిజమే ప్రభువా, చాలాసార్లు ఏమండి అన్నీ మంచి జరిగితే అబ్బా నీ అంత దేవుడు, నీ అంత గొప్ప దేవుడు అయ్యా అంట. కష్టం వస్తే ఎక్కడున్నావయ్యా, ఏంది ఇది, నాకొక్కడికే ఈ కష్టం, అందరు చూడు ఎంత బాగున్నారు అంటున్నావా? దేవుని యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి. నీ పట్ల ఒక ఉద్దేశంతోనే ఈ ప్రతి కష్టం వెనుక, ప్రతి శ్రమ వెనుక, ప్రతి దుఃఖం వెనుక దేవుని యొక్క సంకల్పం ఉందే నేను ఎరిగినప్పుడే గొప్ప కార్యాలు చేస్తావు. గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథము 29 అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29 అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడండి భవిష్యత్ ప్రణాళికలు ఎరిగిన దేవుడు. భవిష్యత్ ప్రణాళికలు ఎరిగిన దేవుడు. కొన్ని వేల సంవత్సరాల ముందు ఆయన చూడగలడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 10వ వచనం. ఆఖరి మాట చదువు. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారము. ఏమండి, నువ్వు పుట్టక ముందు నిన్ను గురించి ఎవరైనా అనుకున్నారా? పలానా ఆయన వస్తాడు, అబ్బో ఆయన ఇలా అవుతాడు, ఈయన ఈ ఉద్యోగం చేస్తాడు, ఇలా ఇల్లు కట్టుకుంటాడని నిన్ను గురించి ఎవరని చెప్పారా? ఎవరని చెప్పాడు? గౌతమ్ బుద్ధుని గురించి ఎవరని చెప్పారా? అలెగ్జాండర్ గురించి ఎవరని చెప్పారా? యేసుక్రీస్తు వారిని తప్ప ఈ లోకంలో ఎవరిని గురించి కూడా ప్రవచనం చెప్పలేదు. ఏమన్నా మళ్ళీ చదువు మాట. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారం. వేల సంవత్సరాల ముందే, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, దేవుని యొక్క వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రాబోతున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ దేవుడు యేసుక్రీస్తు రూపంలో రాబోతున్నాడని వేల సంవత్సరాల ముందే చెప్పబడిందే, ఎవరిని గురించి చెప్పలేదు. ఆయన ఇలా వస్తాడు, ఆయన ఇలా పుడతాడు, ఆయన ఇన్ని సంవత్సరాలు ఉంటాడు, శిలువ మరణంతో చనిపోతాడు, పునరుత్థానం అవుతాడు, తిరిగి పరలోకానికి వెళ్తాడు, ఆయనే మనకి దేవుని గురించి పరిచయం చేస్తాడని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలను ఎరిగిన దేవుడు వేల సంవత్సరాల ముందు చూడగలడు నీ భవిష్యత్తుని. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా కూడా మొదటి తెస్సలోనికయులు 5:18 ఉన్నట్లు ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. ఈ రాత్రి ప్రభువా, నేను చాలాసార్లు నాకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ప్రభువా, నేను చాలాసార్లు సనిగాను, గొనిగాను. ఇది ఎందుకు వచ్చింది ప్రభువా అని నిన్ను ప్రశ్నించాను. నన్ను క్షమించయ్యా, నిన్నెప్పుడు ప్రశ్నించను. నేను స్తుతించే గ్రూపులో ఉంటాను కానీ సనిగే గ్రూపులో ఉండను అని రాత్రి
అలాంటి అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం చూస్తూ వచ్చాం, యోబు మనుషుడుని మన కోసం దేవుడు ఒక దృష్టాంతంగా ఉంచాడు. ఆయన తలుచుకుంటే నిజంగా ఒకే రోజులో అన్నీ కోల్పోయి, అంత మట్టుకే కాదు, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. తీరుగా శరీరాన్ని చూసుకుంటే జబ్బు కూడా వచ్చింది. యెహోవా ఇచ్చినో యెహోవా తీసుకొని పోయాడు. ఈ అనుభవంలోకి నువ్వు రావాలని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఈ అనుభవం నీలో ఉందా? ఈరోజు ఫ్రాన్సిస్ అన్న వాళ్ళ కుటుంబము, మనం చెప్పాలి, మన కుటుంబం కూడా, ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిను. ఇది హ్యూమిలిటీ, ఇదే తగ్గింపు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని. చూడండి, ఈ లోక మర్యాదలు ఎలా ఉంటాయంటే, ఎక్కడైనా కూడా ముందు పెద్దోళ్ళని పిలుస్తారు, మంచి అధికారంలోని పిలుస్తారు. తర్వాత ఈ లోక మర్యాదలన్నీ కూడా బాగా అధికారంలోని పిలుస్తారు. కానీ దేవుడి దగ్గర ఎలా ఉంటుందంటే, ఎవడు తగ్గించుకుంటే, ఎవడు దీనుడై ఉంటే వాని దగ్గరికి వస్తానంటాడు. అది దేవుని ప్రిన్సిపల్. ఈ లోకంలో నువ్వు తగ్గించుకోకపోతే, నువ్వు తగ్గించుకొని ఆ శిలువ చెంతకు రాకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. ఈ లోకంలో సాతాను ఇచ్చేటువంటి శాంతి ఎలా ఉంటుందంటే, సముద్రం వల్లే కదిలేడు సముద్రం ఉంటుంది. సముద్రం పైకి చూసినప్పుడు చాలా బాగుంటుంది, ఆ పైన చూస్తే అలలు చాలా ఘోషగా ఉంటుంది, లోన ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే పాపము చేయవాడు కదిలేడు సముద్రం వంటి వాడని పోల్చబడింది. అందుకనే ఈ మనుషులు పైకి చాలా బాగా కనబడతారు, కానీ వారి హృదయంలో ఎంతో ఆవేదన, దుఃఖము, కదిలేడు సముద్రంలాగా ఉంటున్నారు. కాబట్టి పాపం చేస్తూ నువ్వు ఇంకా పరిశుద్ధులతో ఉన్నట్లయితే నీకు మనశ్శాంతి ఉండదు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు, దేవుణ్ణి మోసం చేయలేవు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు పాపక్షమాపణ అనుభవం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా నువ్వు ప్రభువుతో ఎలాంటి పాలు నీకు లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మహారాజు దేవుని సన్నిధిలో కూర్చొని ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి ఒకసారి. ఇలాగ మనవి చేస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? యెహోవా సన్నిధి. నువ్వు ఎంతకాలం అయింది యెహోవా సన్నిధిలో కూర్చొని? మందిరానికి రావటం కాదు, నీవు దేవుని సన్నిధిలో కూర్చుని అలవాటు నీకుందా? ప్రతి ఉదయకాలం లేచి ఆయన ముఖదర్శనం చేసుకునేటువంటి అనుభవం నీకుందా? అసలు దేవునితో నీకు సహవాసం ఎలాగుందండి? ఇది పరీక్ష చేసుకో. ప్రభువా నీ దగ్గరకు వచ్చి నీ ముఖదర్శనం చేసుకుని నీ ఆలోచన ఏంటి అని ప్రతి విషయంలో కనుక్కునేటువంటి ఆ యొక్క అనుభవం నీకు ఉన్నప్పుడు ప్రభువు నీకు ఆనందమును, సంతోషం ఇస్తాడు. ఆయన నీ భవిష్యత్తులో జరిగే అన్నీ కూడా నీకు తెలియజేస్తాడు. ఆయన భవిష్యత్తు కాలాలు ఎరిగిన దేవుడు. అందుకనే దావీదు మహారాజు ఆయన బలం మీద కానీ, ఆయన సైన్యాధిపతుల మీద కానీ, ఆయన రాజ్యం మీద కానీ, ఆయన యొక్క బలం మీద కానీ, ఆయన యొక్క స్కిల్స్ మీద కానీ ఆధారపడలేదు. నీవే నా ఆధారం అన్నాడు ప్రభువా. అందుకనే దావీదుని గురించి దేవుడు ఏం చెప్పాడు? నా హృదయానుసారుడైన మనుషుడు. నిన్ను నన్ను గురించి దేవుడు ఏం చెప్తాడండి? తర్వాత ఏమన్నా ఉందండి? దేవా నువ్వు నన్ను ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. అక్కడ ఇది ఉందా నీకు ఎప్పుడన్నా? నేనే తెలివి ఉంది కదా, అందుకని చదువుకొని ఇంత పెద్దవాడిని అయితే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను ఎంత గొప్పవాడినో, నేను ఎంతగా బోధ చేస్తానో. నీకు బైబిల్ జ్ఞానం ఉన్నా కూడా అది దేవుడిచ్చిందే. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించు. కొంతమందికి అసలు బైబిల్ వాక్యాలే గుర్తుండవు, కానీ ప్రభువుల విశ్వాసంలో ఎంతో దగ్గరగా ఉంటారు. చదువులు అన్నవాళ్ళు ప్రభువుకి దగ్గరగా ఉంటారు. నీకు బైబిల్ జ్ఞానం ఎక్కువైందనుకో, నీ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అందుకని బైబిల్ జ్ఞానం తలలో ఉందా, నీకు హృదయంలో ఉందా? హృదయం మీద ఉంటే హృదయం మీద రాసుకుని ఈ వాక్యం. అందుకని దేవుడు ఏమంటాడంటే, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం.
రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై కుమార్తెలై ఉందురు. ఈనాడు మన పరలోకపు తండ్రికి మనందరం దేవుని బిడ్డలం ఎలా అయ్యాము? ఆయన యొక్క ఆత్మలో ఉంది. ఆత్మ మనకు బోధిస్తూ ఉంటుంది. నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం నీకు గుర్తు చేస్తుంది. నువ్వు కష్టంలో ఉన్నావు అనుకో, నువ్వు దుఃఖంలో ఉన్నావు అనుకో, నువ్వు భయంలో అనుకో, భయపడకము కుమారి, నేను నీకు తోడై ఉన్నా. ఇలాంటి స్వరాన్ని నువ్వు ఎప్పుడన్నా విన్నావా? నేను నీ పక్షాన ఉన్నా, నీ పక్కనే ఉన్నా. నీ బిడ్డలకు జ్వరం వచ్చినప్పుడు, నీ బిడ్డలకు బాధ వచ్చినప్పుడు, నీ బిడ్డలు జ్వరంతో బాధతో మురుగుతున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్షాన దేవుడు ఉన్నాడని ఎప్పుడన్నా గమనించావా? దేవుడే నీలో నీతో ఉంటానన్నాడు. ఈ దేవుడు ఈయన రక్షకుడుగా నీ దగ్గరికి వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటున్నాడు. ఇది నువ్వు గమనించాలా? వింటున్నావు, వెళ్తున్నావు, ఒక అడుగు ముందుకు రావాలి. దేవునితో సంవత్సరాలు అయిపోతున్నాయి. సంవత్సరం జరుగుతుండగా ప్రభువా నీ కార్యం నూతన పరచమంటే ఏంటి? మనమే ఓల్డ్ అయిపోతున్నాం. మనకు ముడతలు వస్తూ ఉంటాయి. 24లో నువ్వు వింటున్నావు, 25లో ఇంకా యవ్వనం వస్తుందా నీకు? కాదే, మనం అయిపోతాం. కానీ ఆత్మీయంగా మాత్రం, అందుకని ఒకటి గుర్తుపెట్టుకో. పౌలు అంటాడు, నా శరీరం కృషించుచున్నను ఆత్మలో బలంగా ఉండాల. కానీ మనం ఆత్మలో నశించిపోతున్నాం, కృషించిపోతున్నాం, శరీరంలో కూడా. కాబట్టి సంవత్సరాలు వచ్చే కొద్ది ఈ శరీరం ఓల్డ్ అయిపోతున్నా కూడా ఆత్మలో మాత్రం దగ్గరగా ఒక తీర్మానం చేసుకో ఈ రాత్రి. ప్రభువా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే అనుభవం నాకు అనుగ్రహించు. ప్రతికూల పరిస్థితిలో కూడా నేను నిన్ను స్తుతిస్తున్నా. ప్రభువా, యోగు ఎంతగా, ఒకసారి ఆలోచించు. నువ్వు ఎప్పుడు ఆ యోగు ప్లేస్లో నువ్వు ఉంటే ఏంటో నీ పరిస్థితి ఆలోచించు. దేవుని దూషించి వెళ్ళిపోతావు. ఏం దేవుడయ్యా, ఆయన నమ్ముకున్నాక అన్ని కష్టాలే. చాలామంది దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తారంటే పిల్లలు పుడతారనో, స్వస్థత వస్తుందనో, తర్వాత బర్రెలు పాలు సరిగ్గా ఈగపోతేనో, బర్రెల కోసం ప్రార్థన చేయించుకోవడానికో, తర్వాత అందుకే కదా సువార్త కూడికల కంటే స్వస్థత కూడికలు పెడితే ఓ పొలోమని అందరూ తండాలకు వెళ్తున్నారు. ఏనాడా యేసుప్రభు పెట్టాడండి స్వస్థత కూడికలు? యేసుప్రభు పెట్టాడా? యేసుప్రభు ఏమన్నా కింద ఫోన్ నెంబర్ వేసుకున్నాడా? ఫోన్ పే చేయండి, నాకు ఇంతంత చేయండి, ఇది నా ఫోన్ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడని చెప్పాడా? ఏనాడు ప్రభు డబ్బులు అడగల, ఏనాడు స్వస్థత కూడికలు పెట్టలా, ఏనాడు టీవీలో పెట్టలా, దేశ విదేశాలు జరగల. ఆయన 3 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలోనే సువార్త చెప్పారు. ఆయన శిష్యులు బయటకు వచ్చారు. యేసు ప్రభు వల్లే మనం ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకోకాకు. ప్రభు వల్లే నేను ఉన్నానా? ప్రభు వల్లే నేను మాట్లాడుతున్నానా? ప్రభు వల్లే మనం జీవించడానికే పిలువబడ్డాం. ఎందుకంటే ఆయన మన పెద్ద జ్యేష్ఠ సహోదరుడు. మనందరం ఆయన యొక్క చెల్లెళ్ళమే, మనం తమ్ముళ్ళమే. మన పరలోకపు తండ్రి మన తండ్రి అయిన దేవుడు. ఆయన వల్లే మనం జీవించడానికి పిలువబడ్డాం. ఆయనలాగా ఉంటే ఆయన వల్లే జీవించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, చదవండి మరలా. ఏది? 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. ఏమనుంది అక్కడ? నేనెంతటి వాడను. ఈ తగ్గింపు ప్రతి మనిషిలో ఉండాలండి. చదువు. ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలాగ మనవి చేస్తున్నాడు, ఇంతగా నన్ను నువ్వు హెచ్చించుటకు ఇది నీకు ఉండాలా? అక్కడ ఇది నీకు లేకపోతే నేనే సంపాదించుకున్నా, నేనే కట్టా, ఈ ఇల్లు నాదే, నేనే సంపాదించుకున్న ఉద్యోగం నేను కష్టపడితే వచ్చింది. ఆ తలంపు ఉన్నప్పుడు నీకు ఆరాధన రాదు. అవును ప్రభువా, నాకు ఆరోగ్యమే ఇకపోతే నేను చదువుకోలేను. ఈరోజు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావంటే నీ కృపే, ఇదిగో ఈ ఇల్లు ఇచ్చావంటే నీదే. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే ఈ మధ్య కాలంలో దేవుడు ఇస్తాడే, అందును బట్టి దేవుని స్తుతించు. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ ఇల్లు రాదు,
నీ స్కూటర్ రాదు, నీ కారు రాదు, నీ బట్టలు రావు. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్తావు. ఈ అవగాహన ఉంటే నిన్ను తగ్గించుకుంటావు. మనుషులు ఈ లోకంలో ఎంత బోస్ట్ చేసుకుంటారో, అసలు నాది నాది నాది. ఆ పాట కూడా ఉంది, నాది నాదని. ఏం పాట అన్నది? నాది నాది అండు వాగులాట నీకెందుకు, ఎరుగు ఎరుగు ఎందుకు ఈ సత్యం. చాలా బాగుంటుంది ఆ పాట. ఆ పాట ఉంటే ఒకసారి పాడండి తర్వాత. కాబట్టి నాది నాదులని వాగులాట ఎందుకు, ఏది నీది కాదు ఈ లోకంలో, ఏది నువ్వు ఈ లోకంలోకి తేలేదు. అసలు నువ్వే కాదు, నీ ఆత్మే దేవుడిచ్చింది. ఈ ఆత్మను నువ్వు ప్రభువును కలిగి ఉంటే, ప్రభువును కలిగి ఉండు. ప్రభువు కోసం నువ్వు త్యాగం చేయండి. ప్రభువు కోసం నువ్వు ఏమన్నా చెయ్యి, సాక్రిఫైస్ చేయి. ఎక్కడ కాంప్రమైజ్ అవగాకు ఈ లోకంలో. ప్రభువు నిమిత్తము ఒక తీర్మానం చేసుకో, ఆ తీర్మానం మీద నిలబడు. ప్రభువా, ఈ రాత్రి నుంచి నేను నీ కోసం ఎలాంటి పరిస్థితులైనా కూడా నిన్ను స్తుతిస్తా, నిన్ను గణపరుస్తా, నిన్ను ఆరాధిస్తా. ప్రభువా, ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ అవ్వను, రాజీ పడను. ఎలాంటి కష్టం వచ్చినా నేను నిన్ను ప్రేమిస్తాను. యోబు వలే, పౌలు శీలల వలే, ప్రభువా 10 మంది కుష్ఠుల్లో ఒకడు వలే నేను ఎప్పుడు నిన్ను గణపరుస్తాను. ఎలాంటి పరిస్థితి అయినా ఎరుగు. నువ్వు ఈ రాత్రి నువ్వు ఏ కష్టం ఉందో, నీకు ఏ బాధ ద్వారా వెళ్తున్నావో. ఎందుకండి ఒక్కసారి హాస్పిటల్ అక్కడ ఐసీయూలోకి వెళ్ళండి. వాళ్ళ పరిస్థితులు చూడండి, ముక్కులో ట్యూబులు వేసుకొని వాళ్ళ పరిస్థితి చూడండి. ఈరోజు నువ్వు ఆరాధించలేవు, ఎందుకు దేవుణ్ణి స్తుతించలేవు? ప్రభువా, కోవిడ్లో ఎంతోమంది వెళ్ళిపోయారు. 2 సార్లు కోవిడ్, 3 సార్లు కోవిడ్ వచ్చినా, వేవ్ వచ్చినా, రెండో కోవిడ్లో యవనస్తులు దాదాపు 3,000 మంది సేవకులు చనిపోయారు. నువ్వేమో గొప్పవాడువైనా, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు అంటే నువ్వేమో నీతిమంతుడువైనా? కానే కాదు. నిజమే ప్రభువా, అందరి బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. ప్రభువా, ఈరోజు నాకు ఈ దినం ఇచ్చావు, మరలా ఇంకో సంవత్సరంలోకి నన్ను ప్రవేశించడానికి ఇచ్చావు, అందరిని బట్టి నీకు వందనాలు. దేవుని స్తుతించగలవా? కాబట్టి ప్రభువా, నేను ఎంతటి వాడను, నాకున్నవన్నీ నీవే, అందుని బట్టి నేను స్తుతిస్తాను. తర్వాత ఏమన్నా 7:18 ఎంతగా ఎత్తుగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఇది అండి, ఇది నిజమైన కృతజ్ఞతాస్తుతి. ప్రభువా, నేను ఎంతటి వాడను, నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని, నన్ను ఈరోజు ఈ స్థితిలోకి తెచ్చావే. ఇదే ప్రభువా కృతజ్ఞతాస్తుతి. ఇలాంటి అనుభవంలోకి మనం వద్దామా? నీకు ఇష్టమేనా? 2, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నిశ్చయించుకో. ప్రభువా, సనుగుతున్నాను ప్రభువా, చిన్న చిన్న విషయాలకే సనుక్కుంటున్నాను. గుర్తుపెట్టుకో, నువ్వు సనిగినంత కాలం సనుగులు గొనుగుల వలన నీకు ఇంకా స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అవుతుందే తప్ప, నీకు ఇంకా శారీరకమైన జబ్బులు వస్తాయే తప్ప, బీపీ షుగర్ వస్తుందే తప్ప నీకేమాత్రమో కూడా మేలు జరగదు. అదే నువ్వు దేవుణ్ణి స్తుతించి ఆయన గణపరిచి ఆయన ఆరాధించు, నీ ప్రతికూల పరిస్థితిలో కూడా విజయం చూస్తావు నువ్వు. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం. నా దేవా, ఇక్కడ వినండి. ఇక్కడ ఏంటంటే ఒక రాజు ఉన్నాడు, యెహోషాపాతు అనేటువంటి రాజు. ఆయన మీదకి గొప్ప సైన్యం వస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మనం చాలా చిన్నవాళ్ళమండి, కానీ పెద్ద సైన్యం వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వేస్తాడంటే, మనం చిన్నవాళ్ళమే, ఒక పెద్ద కష్టం వస్తుంది. కానీ మనం ఏంటంటే, ప్రభువా నాకెంత పెద్ద కష్టం ఏంటి, ఎందుకు దేవుని మీద ఆధారపడటానికి చేస్తాడు. యెహోషాపాతు ఇక్కడ ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. అతని మీదకి గొప్ప సైన్యం వస్తుంటే ఏమి చేయలేని స్థితిలో ఒక అద్భుతకరమైన ప్రార్థన చేస్తాడు. చెప్పు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును ఇది నువ్వు ఎరగాల. మాకు శక్తి చాలదు, నువ్వు ఒప్పుకోవాలా. ప్రభువా, నేను చాలా గొప్పవాడిని, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, ఆ ఎంపీ తెలుసు, వాళ్ళ దగ్గరికి పోయి చెబుతాను, నాకు సహాయం చేయమంటే రాదు నీకు సహాయం. ఏమైనా ఒప్పుకోవాలా? నాకు శక్తి చాలదు, నేను బహు అధముడను. నెక్స్ట్, ఏమి చేయుటకును నాకు తోచదు. ప్రభువా, నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వే నాకు
దిక్కు అని ప్రార్థన చేసి ఈ మూడంతలటువంటి అనుభవంలోకి నువ్వు వస్తే అద్భుత కార్యం చూస్తావు, అద్భుతాలు చూస్తావు. 20వ వచనం చూడమ్మా, 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, కృతార్థులగుదురు. కాబట్టి మీరు దేవుని నమ్ముకోనండి, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. తర్వాత వచ్చిన ఇరవై ఆరు చదువు, 26. వారు స్తుతించుచుండగా 26 అక్కడ ఒక మాట ఉంటుంది, వాళ్ళు స్తుతించుచుండగా దేవుని యొక్క కార్యం జరుగుతుంటది. అది 21, 22, 25 చూడు. కాదు 20 వారు ఎన్నో వచ్చినామమ్మా, 22 చెప్పు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా వారు హతులయ్యారు. నువ్వు ఎప్పుడైనా సరే నీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుని స్తుతించు. ప్రభా నీకు వందనాలయ్యా, ఈ బాధ వచ్చింది, చాలా పెయిన్గా ఉంది, చాలా నొప్పిగా ఉంది ప్రభా, ఇది నేను భరించలేకపోతున్నాను ప్రభా, నన్ను తప్పించు. అయినప్పటికీ నువ్వు ఇది అనుమతించావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడ వాళ్ళు 22వ వచనంలో వాళ్ళు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడి కార్యం మొదలైంది. నువ్వు స్తుతించు, స్థుతిలో విజయం ఉంటుంది, స్థుతిలో నీకు తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. పౌలు శీలలో రక్తం గారుతా దెబ్బలు తింటా ఉంటే పాటలు పాడుతున్నారు, పాట వస్తుంది అంటండి, తర్వాత జయం వస్తుంది. నువ్వు స్థుతిలో దెయ్యం ఉంది. అందుకనే శత్రువు, ఒకసారి నేను విన్నాను, ఇప్పుడు బక్సింగ్ గారు వాళ్ళు అక్కడ దెయ్యం పట్టిన వాళ్ళు అంటే బక్సింగ్ గారు వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు అంట, దాని దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్ అంటుంటే అది వెళ్ళిపోయిందంట. కాబట్టి దేవుని స్తుతించు, ప్రతి పరిస్థితిలో ఆయన కనపరచు, ఆయన ఆరాధించు. కాబట్టి మనం చూస్తూ వచ్చాం, స్తుతించడం నేర్చుకోవాలి, కృతజ్ఞతాస్తుతి తెలుసుకోవాలి. ప్రతికూల పరిస్థితిలో కూడా ఆయన మనం కనపరచాలి, ఆయన ఆరాధించాలి. ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితి ద్వారా వెళ్తున్నప్పటికీ దేవుని స్తుతించు. దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. ఆయన సర్వాధికారి, సర్వభౌమాధికారి, ఆయన సావరిన్ గాడ్. ఆయన ఏమన్నా చేయగలడు. గుడ్డి వాళ్ళని కనబడకుండా చేయగలడు, గుడ్డి వాళ్ళని వాళ్ళ కళ్ళు తెరవగలడు, కనబడే కళ్ళను మూయగలడు, ఆకాశపు తూములను మూయగలడు, తెరవగలడు. నోవహు వాళ్ళందరూ ఉన్నప్పుడు తెరిస్తే ఎవడు ఆపగలిగాడు, ఎవరు మోయగలిగాడు? రూతు ఎక్కడో మోయాబు దేశంలో ఉన్నామని యేసుక్రీస్తు యొక్క వంశాల్లోకి తీసుకెళ్ళగలడు. ఆయన సమస్తం ఎరగగలడు. నా జీవితాలు భవిష్యత్ ప్రణాళికలో ఆయనకు తెలియను. మనం అనుకుంటాం, అయ్యో దేవుడు అన్యాయం చేశాడా అనుకోగాకు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నువ్వు వెళ్ళే ప్రతి దారిలో ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉన్నత ఉద్దేశం ఎంతో గొప్పది. కాబట్టి ఈ కుటుంబము దేవుడు ఎంతగానో హెచ్చించాడో, ఎంతగా హెచ్చించుటకు మన యొక్క తగ్గింపే కారణమై ఉండాలి తప్ప నేనే సంపాదించుకున్నాను, నాకు వచ్చింది, నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోగాకు. కాబట్టి ఇలాంటి అనుభవాల ద్వారా దేవుడు మనం తీసుకెళ్లాలని కోరుకుంటూ దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఈ భూలోకానికి వచ్చి రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రికాల వేళలో యోబు గారిని ప్రేమించి తనకు చక్కటి మాటలు వింటూ వచ్చాం. నిన్న నన్ను ప్రేమించి దేవుడు చక్కటి మాటలు ఇస్తూ వచ్చినాడు. తన జీవితంలో దేవుని ఎంత ప్రేమించాడు అని అంటే
సమస్యలు, కష్టాలు, వేదన తన వెన్నంటూ వచ్చినప్పుడు కూడా దేవుని వైపు చూచాడు. ఇది నానా కష్టం వస్తే ఎక్కువ కలిగేది ఎవరి మీదండి? ఏది కలుగుతాం? చెప్పండి గట్టిగా. దేవుడి మీద అలుగుతాం. పాపం ఆయన ఒకటి దొరుకుతాడు. పాపం దేవుడి మీద అలుగుతాం. విషయం ఏంటంటే ఇంకోటి చెప్పునా, వాస్తవానికి పరీక్ష ఎవరు రాస్తారు? లెక్చర్ ఎక్కడ ఉన్నారు అన్నోళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనం ఆయన మీద అలిగినా, ఆయన మీద గొడిగినా, ఆయన మటుకు మన ప్రేమించడం మానవీయుడు. మనతో ఉండడానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఈ కుటుంబంలో మరి అనేకమైన విషయాలు దేవుడు మేలు చేస్తూ వచ్చినాడు. నమ్మదగిన దేవుడు. నవీనేడువాయ్ దేవుని కొరకు జీవించడానికి దేవుడు ఇచ్చిన మహాకృప. మరి అంకుల్ గారిని నిజంగా మన బాబు చెప్తున్న మాటలు బాగా నాకు తెలిసి దాదాపు ఒక 7-8 సంవత్సరాలు కదా, 5-6 సంవత్సరాల కిందట కూడా రెండు చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా ప్రారంభించాలన్నా, ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలన్నా